వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ స్పెషల్ ఫోకస్ ఆన్ హైదరాబాద్లో భాగంగా రోడ్ పైన ఉన్నటువంటి చెత్త పైన చాలా పెద్ద ఎత్తున కూడా ఫోకస్ పెడతా ఉన్నాం. ఎందుకంటే ఈ చెత్త ద్వారా చాలామంది అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. సో హైదరాబాద్ ఏదైతే జంట నగరాల్లో చాలా పెద్ద ఎత్తున కూడా రోడ్లపైన చెత్త వేస్తూ ఉన్నారు. సో వేసినటువంటి చెత్త తడికి ఏదైతే వర్షాలు పడ్డప్పుడు కావచ్చు, లేదా నార్మల్గా రోడ్లపైన డ్రైనేజ్ లీక్ కావచ్చు, అదేవిధంగా ఆ గుంటల లీక్ వల్ల కూడా ఆ నీరంతా ఈ చెత్త లోపలికి వచ్చేసి కూడా చెత్త అంతా నీరుతో కలిసి చాలా పెద్ద ఎత్తున దుర్వాసన వచ్చి రానుపోయినటువంటి వస్తున్నటువంటి ప్రజలు, ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారికి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంది. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రోడ్లపైన ఎక్కడ చూసినా కూడా చాలా పెద్ద ఎత్తున చెత్త కనబడి ఆ ప్లాస్టిక్ని అంతా కూడా పశువులు తింటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో మనం మహానగరం అంతా తిరుగుదాం. సో తిరిగినటువంటి మహానగరంలో అసలు ఎక్కడెక్కడ చెత్త ఉందో కూడా మీకు ఈ స్పెషల్ ఫోకస్లో చూపెడతాం. అందులో భాగంగా ఈరోజు మనం ప్రస్తుతం ఇక్కడ పంజాగుట్టలో ఉన్నాము. సో పంజాగుట్టలో కూడా రోడ్ సైడ్ ఏదైతే చెత్త ఉందో చాలా పెద్ద ఎత్తున మనం చెత్త కనిపిస్తూ ఉంది. సో రోడ్ పక్కన కూడా చాలా పెద్ద ఎత్తున జనాలందరూ కూడా చెత్త వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎలాంటి పొడి చెత్త తడి చెత్తకు సంబంధించినటువంటి బాక్సులు వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేయకపోవడం వల్ల ప్రజలందరూ కూడా డైరెక్ట్గా నేరుగా రోడ్డు మీదనే చెత్త వేస్తూ ఉన్నారు. చూస్తున్నాం రోడ్డు పైన అటు ఇటు వాహనాలు కూడా వెళ్తూ ఉన్నాయి. సో వాహనాలు వెళ్ళిన తరుణంలో కూడా ఆ వర్షపు నీరు ఇక్కడ మనం రోడ్డు కూడా చూడొచ్చు, చాలా తడిగా ఉంది. సో ఈ చెత్త తడితో కలిసి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ దోమలు ఈగలు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల్ని కావచ్చు, ఇక్కడ నివసిస్తున్నటువంటి బస్తీలో నివసిస్తున్నటువంటి జనాల్ని కావచ్చు చాలా పెద్ద ఎత్తున హాని కలిగించే అవకాశం ఉంది. ప్రజలకు వారికంటే ఇక్కడ చెత్త బాక్సులు ఏర్పాటు చేస్తుంటే వారు ఆ చెత్త బాక్సులు వేసేవారు. ఇక్కడ చెత్త బాక్సులు లేకపోవడం వల్ల వారు రోడ్ పైన వేస్తూ ఉన్నారు. సో కొన్ని ఏరియాల్లో చెత్త బాక్సులు ఉన్నప్పటికి కూడా రోడ్ పైన వేస్తున్న పరిస్థితి వస్తున్నాయి. ఎందుకంటే ఆ చెత్త బాక్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయకుండా దాన్ని ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే వర్కర్లు ఉన్నారో జిహెచ్ఎంసీ సంబంధించిన వర్కర్లు వారు తీసుకోపోకపోవడం వల్ల ఆ చెత్త అక్కడికి నిండిన తర్వాత ప్రజలందరూ కూడా రోడ్డు మీద వేస్తూ ఉన్నారు. చాలా చూస్తున్నాం, ప్లాస్టిక్ ఫుడ్ ఏదైనా కావచ్చు చాలా గలీజ్గా ఈ రోడ్డు మీద కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఇబ్బందికర వాతావరణాలు అయితే హైదరాబాద్ నగరంలో అవపడతా ఉన్నాయి. ఎందుకంటే ఏ ఏరియాలో చూసినా కూడా, ఏ గల్లీలో చూసినా కూడా, మెట్రో దగ్గర చూసినా కూడా, చాలా బస్టాండ్ల దగ్గర చూసినా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రత్యేకంగా ఒక ప్లేస్ అని లేదు, ఏదో ఒక ప్లేస్లో ప్రతి ఒక్క ప్లేస్లో చెత్త వేస్తూనే ఉన్నారు. సో హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో రోడ్లపైన చెత్త అనేది మన హైదరాబాద్ మహానగరానికే ఒక చెడ్డ పేరు లాంటిది. మన మహానగరానికి కావచ్చు, మన మెట్రోపాలిటన్ సిటీకి కావచ్చు, మనకు కావచ్చు, మన తెలంగాణ కావచ్చు, మన ప్రజలకు కావచ్చు, మన అధికారులకు కావచ్చు, ఎవరికైనా కూడా అది ఒక మంచి పేరు కాదు, మంచి శుభశకనం కాదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా ఒకసారి ఏదైతే ఈ రోడ్డు పైన చెత్త ఎందుకు వస్తూ ఉంది, సో దీనికి తగినటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చు, సో ప్రజలు రోడ్డు పైన చెత్త వేయకుండా వారికి ఎలాంటి అవగాహన కల్పించవచ్చు, సో ఈ చెత్త వల్ల వచ్చే అనారోగ్యాలు ఏంటి, సో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగవచ్చు, సో ప్రజలకు ఇక్కడ ఏదన్నా ఒక యార్డ్ కట్టించడమో, లేకపోతే జిహెచ్ఎంసీ బాక్సులు పెట్టడమో, లేకపోతే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఉన్నటువంటి డబ్బాలు పెట్టడమో, సో అలాంటి చర్యలు ఏమైనా తీసుకొని వారికి ప్రజలకు అవగాహన కల్పించి వారు ఏ విధంగా చెత్తని ఒక దగ్గర సమకూరిస్తే జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పుడు వస్తారు, సో దానికి సంబంధించినటువంటి వర్కర్లు వచ్చి ఎప్పుడు ఈ చెత్తని తీసుకెళ్తారో వారికి కూడా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారికి అవగాహన కల్పిస్తే వారు కూడా ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి చెత్తను కూడా వారు ఎక్కడ వేయాలో ఆ పర్టికులర్ ప్లేస్లో వేస్తారు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈ గల్లీలో దుర్వాసన వస్తూ ఉంది. సో దుర్వాసన వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. చిన్న చిన్న పిల్లలు స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు రోడ్ల పై నుంచి కూడా. అదేవిధంగా రానుపోను వచ్చినటువంటి వాహనాలకు కావచ్చు, ఇక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు నాయకులు కావచ్చు, అదేవిధంగా ఈ గల్లీ లీడర్లు కావచ్చు, ఎవరున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా మీరు కూడా స్పందించాలి. మీరు స్పందించి మీ గల్లీలో ఉన్నటువంటి చెత్తను జిహెచ్ఎంసీ అధికారులకు తెలియజేయాలి. ఇక్కడ చెత్త ఉంది, ఇబ్బంది అవుతా ఉంది, దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా సామాన్య ప్రజలు జిహెచ్ఎంసీ అధికారులను అటు వర్కర్లను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలి. సో మీ గల్లీ, మీ విలేజ్, మీ స్ట్రీట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి మీ మంచి కోసమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ చేతిలో ఫోన్ ఉంది కాబట్టి దాన్ని వాడి దానికి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీరు కూడా కృషి చేసే విధంగా మీ పనులు కూడా ఉండాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అప్రమత్తంగా ఉంటారో, మీరు ఎప్పుడైతే తెలివిగా ఉండి, మీరు ఎప్పుడైతే మీ గల్లీలో ఉన్నటువంటి చెత్తను అధికారుల దృష్టికి అటు వర్కర్ల దృష్టికి తీసుకెళ్తారో వారు అప్పుడు వచ్చి దీన్ని క్లీన్ చేస్తారు. అప్పటి వరకు వారు కూడా పట్టించుకునే దాఖలు అయితే కనబడట్లేదు. కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అటు అధికారులను అప్రమత్తం చేస్తూ ఉండాలి. సో మీ గల్లీ, మీ స్ట్రీట్ ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు నీట్గా ఉండేలా మీరే చూసుకోవాలని కూడా కోరుతాను. సో దీనిపైన స్పెషల్ ఫోకస్ విధంగా పెట్టి అధికారులు పనిచేయాలని మా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతాను. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ హైదరాబాద్.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.